షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపా వాక్యము చూసుకుందాము. ఎలోం బిడ్డలారా, జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. చాలామంది భక్తుల యొక్క అభిప్రాయము దానియేలు ప్రకటన గ్రంథంలోనే ఆ గ్రంథాలే మర్మయుక్త గ్రంథాలని. కానీ నన్ను అడిగితే జకర్యా గ్రంథము చాలా మర్మయుక్తమైన గ్రంథము. జకర్యా గ్రంథములో ఆయన యొక్క మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి, ఆయన మరణము గురించి, ఈ 3 సంగతుల గురించి రాయబడిన గ్రంథము. ఇక్కడ దావీదు వంశజులకు యెరూషలేము వాసులకు ఒక ఊట ఒకటి తీయబడబోతుందనగా ఆ ఊట ఎవరో కాదు, జీవజలపు ఊట అయిన యాషువా మెస్సీయ వారే. సో యాషువా మెస్సీయ వారిని ఈ రోజు వరకు వారు విశ్వసించలేదు. వారు ఈ రోజు వరకు వారికి కఠిన మనసు ఇవ్వబడింది. ఈ మాటలనే అపోస్తలుడైన సౌలు గారు రోమపత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు. చాలా చక్కగా అక్కడ వివరిస్తాడు. కాబట్టి బిడ్డలారా, వారికి ఒక ఊట తీయబడబోతున్నది. అనగా ఆ యొక్క 12 గోత్రికులు కూడా ఒకే ఒక్క దినమున వారు మారు మనసు పొందబోతున్నారు. వారికి ఆయన ఊట ఎలా తీయబోతున్నాడు అనగా, ఆ చివరి బూరల పండుగ జరిగిన తర్వాత ఆ ప్రాయశ్చిత్త పండుగలో సమయంలో జరుగుతున్న సందర్భంలో ఆయన మెస్సయ్య వారు ఆకాశంలో ప్రత్యక్షం కాబోతున్నారు. అప్పుడు వారు ఇజ్రాయిల్ అందరూ ఆ పొడిచిన ఆయన చేతులు చూస్తారు. ఆయన చేతులలో కాళ్ళల్లో ఉన్న గాయాలను చూసి గుర్తుపడతారు. ఓహో, మా పితరులే కదా నిన్ను మేకులతో గుచ్చి చంపారు, మా పితరులే కదా అని ఆ మెస్సయ్య వారిని చూసి వారు ఆయన వైపు తిరగబోతున్నారు. వారందరూ యాజ్ ఎ నేషన్గా. కాబట్టి ఎప్పుడు కూడా యూదుల గురించి మనం తక్కువ ఎప్పుడు మాట్లాడకూడదు, ఇజ్రాయెల్ గురించి తక్కువ మాట్లాడకూడదు. వారికి ఆ స్థితిని ఆ పరమతాన్ని కలుగజేశాడు. వారు తొట్టుపడ్డారు కాబట్టి ప్రపంచంలోని అన్ని జనులందరికీ రక్షణ దొరికింది. వారు తూలారు, వాళ్ళు పడిపోలేదు సుమా. నిజమైన ఒలివ చెట్టు వారు అడవి ఒలివ కుమ్మలమైన మనల్ని ఆ నిజమైన ఒలివ చెట్టుకు అంటగట్టాడు. కాబట్టి మనం వారి మీద అతిశయపడకూడదు, వారిని చాలా తక్కువగా ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతటా చూస్తుంటుంటే వారు ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబడ్డారు, ఉన్నతమైన జ్ఞానం వారికి ఇవ్వబడిందో, అనేకమైన నోబెల్ ప్రైజెస్ వారు పొందుకోవడము, అనేక రీతిల రంగాలలో ప్రతి ఫీల్డ్లో దే ఆర్ టాప్. ఎందుకనగా వారికి ఒక ఊట దాచిపెట్టబడింది. ఆ ఊటనే యాషువా మెస్సయ్య వారు చూడబోతున్నారు. వారు మారు మనసు పొంది తిరగబోతున్నారు. యాజ్ ఎ నేషన్గా వారు మార్చబడబోతున్నారు. అట్టి కృప మనకు కూడా ఆయన అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, ఇజ్రాయేల్ కొరకు ఒక ఊటను దాచిపెట్టారు. ఆ ఊట అయిన యాషువా మెస్సయ్య మిమ్మల్ని వారు నాయన పొడిచిన మిమ్మల్ని చూడబోతున్నారు. యాజ్ ఎ నేషన్గా వారు మీ వైపు తిరగబోతున్నారు. అట్టి నాయన ధన్యతను బట్టి, అట్టి భాగ్యమును బట్టి, ఇచ్చిన ఆ కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషువా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సయ్య వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.